రాఖీ పౌర్ణమి సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండగ. రాఖీ పండగను రక్షాబంధన్ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణమి అని కూడా అంటారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండగనే రాఖీ పండగ. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడు అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెబుతోంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది, ఆ చరిత్ర ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతోంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతోంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారం కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడికి చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి శ్రీకృష్ణుడి చేతికి కట్టు కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకే దుశ్శాసనుడు దురాగతనం నుండి ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళ లోకానికి వెళ్ళి ఉండిపోగా శ్రీ మహావిష్ణువును తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతోంది. దానికి బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీగా జరుపుకుంటున్నారు. నేటి సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ ఈ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తోంది. రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తోంది. రాఖీ పండుగ ఎలా జరుపుకోవాలి? రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టడానికి వారికి బహుమానం కూడా ఇస్తారు. ఇక రాఖీ కట్టే ముందు ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల, ఈ శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి. ఆ తర్వాత హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి తీపి పదార్థాలను తినిపించుకుంటారు.
చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్కలైతే తమ్ముళ్లకు ఆశీస్సులు ఇస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెబుతూనే నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షాబంధనం రోజు సోదరులిచ్చే బహుమతులంటే సోదరీమణులకు ఎనలేని ప్రేమ. వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు, తీపి జ్ఞాపకంగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి రోజు సోదరీమణులు రక్షాబంధనాన్ని కట్టుకున్న తర్వాత ఈ పనులు చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు. రాఖీ పండుగ రోజు సోదరీమణులు తప్పనిసరిగా అన్నదానం చేస్తే 10 మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు మరణం తర్వాత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు. పండుగ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో, అవసరమైన వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితమంతా భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు. రాఖీ పండుగ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని, ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సోదరీమణులు ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారని ప్రతీతి. రాఖీ పండుగ అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలే కాదు, మానవ అనుబంధాలకు సంబంధించిన పండుగ. అందుకే ఈ రాఖీ పండుగను ప్రియమైన వారితో ఘనంగా జరుపుకుందాం. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.